హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఇప్పుడు కూడా ఒక మంచి కథ. కథ మనసాయరా, రచన ఎస్వి కృష్ణ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఏవే మనవరాలా, నువ్వెప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? బాగున్నావా? అంటూ ఇంట్లోకి అడుగు పెడుతున్న నానమ్మను చూడగానే ఆనందంగా ఎదురెళ్ళింది మంజుల. నేను బాగానే ఉన్నాలే కానీ నానమ్మ, నేనొచ్చి 2 రోజులైందిలే, నువ్వెలా ఉన్నావు అంది. నా సంగతేం కానీ ఎలారా అంటూ హాల్లోకి నడిచి సోఫాలో కూర్చుని దగ్గరకొచ్చిన మంజులని యగాదిగా చూసి ముందుకు వంగి కళ్ళజోడు సరిచేసుకొని ముఖంలోకి చూస్తూ అడిగింది. ఏంటి సంగతి? అబ్బాయి మీద అలుగొచ్చావంటగా, ఎంతకీ ఏమైంది అసలు అని ఉక్రోషంగా చూసింది మంజుల. అప్పుడే వార్త నీ దాకా వచ్చిందా? ఎవరు చెప్పారేంటి? నేనిక్కడికి వచ్చింది మొన్ననే కదా. ఇంత వేగంగా ఈ విషయం నీ దాకా ఎలా వచ్చిందే ముసల్దానా అంది మంజుల. ఇదిగో ఇలా అంటూ బొడ్లో తోపుకున్న సెల్ ఫోన్ని బయటికి తీసి చూపించింది నానమ్మ. ఏంటే నానమ్మ, నువ్వు కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నావా అంది నమ్మలేనట్టుగా. అవునే మనవరాలా, మనకు అందుబాటులోకి వచ్చే టెక్నాలజీ సౌకర్యం అవకాశాల్ని బట్టి ఎప్పటికప్పుడు వాడేసుకుంటూ ఉండాలి. అప్పుడే జీవితం సులువుగా మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది అంది అయోమయానికి గురైన అర్జునుడికి గీత బోధించిన కృష్ణ పరమాత్మ స్టైల్లో. కంగు తింది మంజుల. ఈ రోజుల్లో ముసలాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు అనుకొని, నిన్న మీ అమ్మ ఫోన్ చేసి చెప్పిందిలేవే మొగుడుపై అలుగొచ్చావని. ఇంతకీ విషయం ఏంటి అని అడిగింది ముసల్ది మళ్ళీ. ఆమె మాటలకి మరింత ఉక్రోషపడింది మంజుల. అవును, అలిగే వచ్చాను. ఇకపై నాకు ఆయనకి పడదు అంటూ కోపంగా ముక్కు ఎగబీల్చి నానమ్మ ముక్కల్లో ముఖం పెట్టి చూస్తూ, ఇదిగో నీకు ఇంకో సంగతి తెలియదేమో, తొందరలోనే మేము విడాకులు తీసుకుపోతున్నాం అంది. విడాకులే? నివ్వెరపోయి పెళ్ళై ఏడాదైనా కాలేదు, అప్పుడే విడాకులేంటే అంది నానమ్మ. పోనీ ఓ 25 ఏళ్ళు కాపురం చేసాక తీసుకుంటే బాగుంటుందా అంది మంజుల వెటకారంగా. అది కాదే, ఇంకా ఓ కాయ కాయలేదు, ఓ పండు పండలేదు. అవ్వా అంటూ బొగ్గలు నొక్కుకుంది. కాయలు పండ్లు కాయడానికి నేనేం మొక్కనో చెట్టునో కాదు, మనిషిని అంటూ విసురుగా అనేసి, అంతేకాదు నాకు నచ్చిన వాడిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను. రేపు జరిగే చెల్లాయి పెళ్ళికి అతన్ని పిలిచాను, వస్తాడు. కావాలంటే నువ్వు చూద్దు గాని, సరేనా? ఇంకెక్కువ వాగకు, అర్థమైందా అంటూ కసురుకున్నట్లు అని అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది మంజుల. అప్పుడే హాల్లోకి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు మంజుల వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయినా ఆ ముసలావిడ పరిస్థితికి నవ్వేశారు. మంజుల తండ్రి పురుషోత్తం ఇలా అన్నాడు. మంజు సంగతి నీకు తెలుసు కదమ్మా, తను కోరుకుంది జరక్కపోతే అస్సలు ఊరుకోదు, ఒట్టి మొండిది, పైగా రవ్వంత మూర్ఖత్వమును ఉందాయే. అందుకే ఈసారి అల్లుడు తోడు లేకుండా అది ఒక్కతే వచ్చేసినా మేమేం సీరియస్గా తీసుకోలేదు. నువ్వు కూడా దాని మాటలేం పట్టించుకోకు. అవునవును అన్నట్లుగా అయోమయంగా తలాడించింది ఆవిడ. ఎందుక ఖాళీగొచ్చావు? మొగుణ్ణి పస్తులుంచే ఆడదానికి పొట్టగతులుండవని పెద్దలంటారు. నువ్వు ఇలాంటి పాపాలు చేశావనుకో, అలుకమానవే మంజు, రావా అంటూ బావగారొచ్చి నిన్నేమీ బతిమాలి తీసుకెళ్ళడు అంటూ చిలిపిగా అంది మంజుల చెల్లెలు హేమ. భర్త గురించిన ప్రస్తావన రాగానే మంజుల మొహంలో రంగులు మారాయి. ఆల్చిప్పల్లాంటి అందమైన కళ్ళను 2 అంగుళాల మేర విప్పార్చి పెదవుల్ని సున్నాల్లాగా చుట్టి రోషంగా అంది. రాకపోతే పోనీ, వచ్చి బతిమాలినా సరే వాళ్లను, ఇకపై ఆ ఇంటి గడప తొక్కనుగాక తొక్కను అంది. అక్క మాటల్లో బింకం చూసి లోపలే నవ్వుకొని అక్క వీక్ పాయింట్పై వేటు వెయ్యాలన్నట్టుగా మళ్ళీ మెత్తగా అంది హేమ. నీ అత్తగారిల్లే కదే అది, ఆ ఇంటి గడప తొక్కనంటావు. నువ్విలా అలిగొచ్చేసి పుట్టింట్లోనే తిష్ట వేసేస్తే అక్కడ బావగారు దేవదాసో మజ్నూనో అయిపోయి, మంజులా వచ్చి నన్ను అల్లుకుపో ఇలా మంచులా అంటూ విరహగీతాలేమీ పాడుతూ దిగాలు పడతారని అనుకోకు అంటూ ఆశ్చర్యంగా తన వంకే చూస్తున్న అక్కని మరింత ఉడిగించేలాగా మళ్ళీ అంది హేమ ఇలా. పెటపెటలాడే ఈడొచ్చినా జానడు పొడవే ఉన్న పొట్టెనిక్కర్లు వేసుకొని తిరుగుతూ మగాళ్ల మతులు పోగొట్టే మీ ఎదురింటి కుర్రపిల్లనో,
ఏజ్ కొంచెం క్రాస్ అయినా మంచి వెస్ట్రన్ స్టైల్తో అందరి చూపుల్ని తన వైపుకు తిప్పుకునేట్లు ఉండే పక్కింటి ఆంటీను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గేట్లు తెరిచేశాడంటే ఇంతే సంగతులు. ఆపై నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా ఎన్ని కోట్లు మెట్లెక్కినా ఫలితం ఉండదు. అసలే మీ ఎదురింటి పక్కింటి ఆడోళ్ళు ఖాళీ స్థలంపై కన్నేసిన కబ్జాకోరుల్లాగా బావగారిని ఆవురావురు మనం చూస్తుంటారు. నువ్వు దగ్గర లేవని ఈ టైంలో ఆయనకి కన్ను తిరిగి కాలు జారితే కూలేది నీ కొంపేనే అంది. అది వినగానే గుండెగినంత పనయింది మంజులకి. పైగా వంటల్లో ఉప్పు కారాలు కాస్త ఎక్కువే వేసి నడిరాత్రి రొమాంటిక్ డిన్నర్స్ తనివి తీరా తినిపిస్తూ బావగారికి నువ్వేగా బాగా అలవాటు చేశావు అంటూ మరింత ఆజ్యం పోసి, సర్లే అమ్మా, ఎవరెట్లా పోతే నాకెందుకు, నాకు నిద్ర వస్తుంది, రేపు ఉదయాన్నే గౌరీ పూజకి కూర్చోవాలి, నేను ఇంక పడుకుంటా అనేసి అటు తిరిగి దొప్పటి కప్పుకుంది హేమ. కానీ మంచులకి మాత్రం నిద్ర పట్టలేదు. నిజమే, ఆ ఇద్దరు ఆడాళ్ల గురించి చెల్లెలు చెప్పిన మాటల్లో ఏమాత్రం అసత్యం లేదు. తను ఆయనపై అలిగి ఉన్న పళాన బయలుదేరి వచ్చేటప్పుడు అసలు ఈ విషయం కొంచెమైనా మనసులో మెదులుంటే తను ఇలా అలిగి పుట్టింటికి వచ్చేది కాదేమో. అయినా నాకేం బాధలేదు. నా డిమాండ్కి ఆయన దిగొచ్చేదాకా నా పంతం వేడను కాక వేడను అని పౌరుషంగానే తనను తాను సంభాళించుకునే ప్రయత్నం చేసినా తన మనసు మాత్రం స్థిమితపడలేదు. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని అతగాడు తన చేత్తో నా నడుముని పెనవేసి నా మెడవెంపులో ముఖం దాచుకొని పడుకోనిదే ఏ రాత్రి నిద్ర పోని జతగాడు నడిరాత్రి ఆరగింపు లేకుండా ఏ రోజునూ తెల్లారనీయని పతిదేవుడు ఇప్పుడెలా ఉన్నాడో అన్న ఆలోచనలతో అల్లల్లాడుతూ తన స్థితిని చూసి వెక్కిరించిన చెల్లల్ని తిట్టుకుంటూ మల్లెల్ని నలిపేస్తూ కసిగా పక్క మీద అటూ ఇటూ దొర్లుతుండగా నానమ్మతో తన అన్న మాటలు గుర్తొచ్చాయి మంజులకి. తొందరలోనే మేము విడాకులు తీసుకోబోతున్నాం. నాకు నచ్చిన వాడిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను. రేపు జరిగే చెల్లాయి పెళ్ళికి అతన్ని పిలిచాను, వస్తాడు, కావాలంటే నువ్వు చూద్దు గాని అనేవి. వందే ముకుత్తం ప్రియాం, అమ్మాయి అమ్మవారికి ఓసారి నమస్కారం పెట్టుకో అంటూ గౌరీ పూజలో కూర్చున్న హేమ పంతులు గారు చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉంది. చుట్టూ చేరిన ముత్తైదులతో కూర్చొని ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా చూస్తూ మధ్యలో పంతులుగారు అడిగే ఫలము పుష్పము అందిస్తోంది మంజుల. అక్కడ లేని సామాగ్రి ఏదైనా కావలసి వస్తే వరండాలో ఓ వారగా ఉన్న సామాన్లు గదిలోంచి త్వరగా తెచ్చిస్తోంది. కన్నెపిల్ల వివాహానికి ముందు రోజు గౌరీ పూజ చేయడం ఆనవాయితీ. మదిలోని అభిష్టాలన్నీ ఫలప్రదం అవ్వాలని మనసారా కోరుకుంటూ మంత్రోచ్చాటనతో పాటు పంతులుగారు చేస్తున్న సూచనలు పాటిస్తూ దీక్షగా గౌరీదేవిని పూజిస్తోంది పెళ్లి కూతురు హేమ. చెల్లెల మనసులో ఏం కోరుకుంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ వీపుపై పారాడుతున్న వాలుజడని వయ్యారంగా భుజంపైకి తెచ్చుకునే ప్రయత్నంలో యథాలాపంగా తల తిప్పిన మంజుల ఒక్కసారిగా ఉలిక్కపడింది. మండపం చుట్టూ చేరి గౌరీ పూజ చేస్తున్న ముత్తైదువుల వెనుక దూరంగా కుర్చీల్లోంచి కూర్చొని కబుర్లాడుకుంటున్న మగాళ్ల మధ్య ఆమె చూపు నిలిచింది. అతనేనా? అవునవును, అతనే. పక్కన కూర్చున్న వాళ్లతో మాట్లాడుతూ యథాలాపంగా చూసినట్లుగా అతను కూడా తల తిప్పిటి చూశాడు చప్పున. అటువైపే పట్టి చూస్తున్న మంజుల చూపులతో అతని చూపులు ఢీకొన్నాయి. అంతే, తత్తరపడి చప్పున చూపులు వాల్చేసింది మంజుల. అదేంటి, మనసులో తలుచుకోగానే నిజంగానే కనిపించాడే, ఎప్పుడొచ్చాడో ఏంటో, నేను అసలు గమనించనే లేదు సుమా అనుకుంది. ఆ క్షణం నుండి మనసులో లేదు మంజులకి. మధ్య అలవోకగా చూసినట్లు అతని వైపు చూసినప్పుడల్లా అతను తన వైపు చూస్తున్నాడు. పక్కనున్న వాటిలతో మాట్లాడుతున్నాడే కానీ అతని దృష్టి పూర్తిగా తన మీదే, తన మేని కదలికల మీదే ఉంది. అతని చూపులు కూడా తన దుస్తుల్ని చీల్చుకొని వచ్చి తన దేహానికి తగిలి చెక్కలిగింత పిలుతున్నట్లుగా ఉన్నాయి. అమ్మాయి, ఓ పెద్ద పళ్ళెం, కొబ్బరికాయలు, ఆకు, ఒక్క పట్రామ్మా అంటూ పంతులుగారు పురమాయించేసరికి అలాగేనండి అంటూ పైకి లేచింది మంజుల. వాటిని తేవడానికి సామాన్లు గదివైపు నడుస్తూ తల తిప్పి ఓసారి అతని వంక చూసింది. చిత్రం, అతను అక్కడ లేడు. ఇంతలో ఏమైపోయాడబ్బా అని అనుకుంటూ ఉండగా
అమ్మాయి త్వరగా తీసుకురామ్మా అని పంతులుగారు తొందర పెట్టేసరికి అక్కడి నుండి కదిలింది. వరండాలోని సామానుల గదిలోకి చేరుకొని తలుపు గుళ్ళెం తీసుకొని లోపలికెళ్ళింది మంజుల. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో కొబ్బరికాయలు, ఆకు, ఒక్క, వగైరాలు సర్దుకుంటూ ఉండగా హలో అంటూ తన చెవికి అతి సమీపంగా వినిపించేసరికి ఉలిక్కిపడి కంగారుగా వెనక్కి తిరిగింది. అసలే మునికాళ్లమై నించుని ముందుకు వంగి సరుకులు సర్దుకుంటుందేమో, ఉన్న పళాన వెనక్కి తిరిగేసరికి అదుపు తప్పి అలాగే వెనక్కి వెళ్ళకిలా పడబోయింది. అంతలో అతను చురుగ్గా ముందుకు కదిలి ఆమె నడుం వెనుకగా చేయి వేసి అలవోకగా అమాంతం ఆమెని పైకెత్తి పొదివి పట్టుకొని గుండెలకి బలంగా అద్దుకున్నాడు. ఏం జరిగిందో ఏం జరుగుతోందో తెలియకుండా అసంకల్పితంగా ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు మూతలపడ్డాయి. కలువ కాడల్లాంటి ఆమె చేతులు అతని వీపు చుట్టూ పెనవేసుకున్నాయి. వేగంగా పైకి లేచిన ముఖం అతని ముఖానికి తగిలి ఆమె పెదాలు అతని పెదాల్ని హత్తుకున్నాయి. అపూర్వమైన ఆ పరిష్వంగంలో భౌతిక స్థితి నుండి ఇరువురూ తాత్కాలికంగా విడివడి అలౌకిక స్థాయిలో ఎంతసేపు ఉన్నారో కానీ కళ్ళు మూతలు పడింది. తన్మయత్వంతోనా, భయంతోనా? చేతులు అతన్ని పెనవేసుకున్నది మైమరుపుతోనా, పడిపోతాననేమోనన్న కంగారుతోనా అనే ఆలోచన ఆమెకి రాకమునుపే ఆమె పెదాల్ని వదిలి ఆమెని సరిగ్గా నిలబెట్టి ఇంకా కళ్ళు తెరవకుండా ఏవో లోకాల్లో విహరిస్తున్న ఆమె వంక చూసి నవ్వుతూ 2 చేతులతో ఆమె ముఖాన్ని అందుకొని ముఖం దగ్గరికి చేర్చుకున్నాడు. హెచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసలకి బరువైన ఆమె ఎదగిరులు బిగువుగా అతడి గుండెల్ని ఉరుసుకుంటూ పైకి కిందకి కదులుతుంటే ఆమె ముఖాన్ని అపురూపంగా దగ్గరికి తీసుకుని ఆమె పెదాల్ని గాఢంగా చుంబించి బాగుందా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. అంటూ మత్తుగా రెప్పలు విప్పుతున్న ఆమె కళ్ళలోకి చిలిపిగా చూసి కన్ను గీటి బుగ్గపై బలంగా ఓ ముద్దిచ్చి థ్యాంక్ యూ అని ఆమె నొదలి ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడతను. చేష్టలుడిగినట్లు అలాగే నిల్చుటిపోయింది మంజుల. పెళ్లిపీటలపై నూతన వధూవరులు పంతులుగారు చెప్తున్న మంత్రాలను వలిస్తున్నారు. పెళ్లి కూతురు హేమ మధ్య మధ్యలో తల తిప్పి మండపంలో తన పక్కనే నిల్చున్న అక్కను చూడసాగింది. మంత్రోచ్చాటన మధ్య పంతులుగారు పురమాయిస్తున్న సరంజామాను అందిస్తున్న మంజులకి మనసులో లేదు. సాలోచనగా పెళ్లితంతు చూస్తున్నా అప్పుడప్పుడు ఆమె కళ్ళు చుట్టూ వెతకసాగాయి ఎవరికోసమో. దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న అతను మంజుల వైపు చూడగానే కొంటిగా చిరునవ్వులు చిందించాడు. కంగారు పడుతూ చప్పున చూపులు ఇటు తిప్పేసుకుంది మంజుల. పెళ్లిపీటల మీద ఉన్న హేమకి అక్క పరిస్థితి అర్థమై నవ్వుకుంది. భార్యాభర్తలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే శృంగార జీవితంలో ఎవరి వాటా వారికి పూర్తిగా అందినప్పుడే కదా పడక సుఖంలో, సౌఖ్యంలో ఇరువురికి పరిపూర్ణత కలిగేది. ప్రస్తుతం అటువంటి ప్రేమరాహిత్యంలోనే ఉంది మంజుల. మానసిక ఆనందం లోపించిన అసంతృప్తిని భరిస్తోందే కానీ ఈ ఎడబాటు సులభంగా లేదు. అంతలో ఏదో గుర్తొచ్చినట్లు అక్కడి నుండి కదిలి సామాన్లు గదివైపు నడిచింది. చుట్టూ పరికిస్తూనే ఆ గదికి చేరుకొని తలుపు తీసి లోపలికెళ్ళి ఏం తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ నిల్చుంది. ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఏదో జరగబోతోందని తెలుసు కానీ అదేంటో తెలియడం లేదు అనుకుంటూ నిల్చున్న మంజులకి సడన్గా చెవి తమ్మెపై తడిగా తగిలేసరికి ఉలిక్కిపడి తలెత్తింది. చెవిపై మునిపంటి కాటు వేసిన అతన్ని చూడగానే గమ్మత్తైన థ్రిల్తో ఆమె వెన్ను చలతరించింది. అరే, ఎప్పుడు ఎలా వచ్చారు? నేను చుట్టూ చూస్తూనే వచ్చాను, ఇక్కడికి కనిపించనే లేదు. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డారు అంది లోగొంతుకుతో. అతను చిలిపిగా కన్నుగీటాడు. ఎవరైనా చూశారంటే బాగోదు, వెళ్ళండి ప్లీజ్ అంది. అతడు మరింత దగ్గరగా వచ్చి ఆమె కళ్ళలోకి గుచ్చి చూస్తూ, అంటే ఎవరైనా చూడకపోతే పర్వాలేదన్నమాట అన్నాడు కవ్వింపుగా. సిగ్గులేదు మీకు అసలు అంది చిరుకోపంతో. అది లేనిది నీకా నాకా అని సరే గాని అంటూ ఓ క్షణమాగి ఏమిటన్నట్లుగా ఆమె తన కళ్ళలోకి చూశాడు. వస్తావా అన్నాడు మత్తుగా ఒక్కొక్క అక్షరమే బత్తి పలుకుతూ. ఎక్కడికి
ఎక్కడికో తెలిసినా తెలియనట్లే అడిగింది. ఎందుకు అని కాకుండా ఎక్కడికి అని ఆమె అడిగేసరికి తన భావం ఆమెకి అర్థమైందన్న తృప్తితో అతడి కళ్ళు కాంతితో మెరిశాయి. జస్ట్ 10 minutes బతిమిలాడుతున్నట్లుగా ముఖం పెట్టి అతను ఏదో అంటుంటే అంటూ తల అడ్డంగా ఊపింది. మునిపంట కింద పెదవిని అదిమి పెడుతూ. ఆమె ప్రతిస్పందనని పట్టించుకోనట్లుగా అతను మరి కాస్త దగ్గరకొచ్చి చొరవగా ఆమె నడుం చుట్టూ చేతులు పోనిచ్చి బలంగా తన వైపుకు లాక్కుంటూ, హే, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు ఆమెలోని మోహపు నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసేంత రితంతో, మత్తైన స్వరంతో. ఇంకా ఏమో అంటున్నాడు అతను, కానీ ముంచుకొచ్చిన సిగ్గు, దూరం నుండి వినిపించే భజంత్రీల హోరో చెవులను స్తబ్దుగా చేయడంతో అతని పెదాల కదలికే తప్ప అతని మాటలేవి ఆమెకి చెవులకి వినిపించడం లేదు. పెళ్ళి మీ చెల్లికి, శోభనం మనిద్దరికి అంటూ మరి కాస్త దగ్గరకొచ్చి ఆమె చెవిలో చెప్పాడు. ఎవరైనా చూస్తారో అదురుతోంది ఆమె హృదయం. అయితే పద, అలా వెళ్దాం రా అన్నాడు ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా. మసక చీకటిగా ఉన్న ఆ గది మధ్యలోంచి చిమ్మ చీకటిగా ఉన్న మూలకి నడుస్తూ ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో గోళ్లు కొరుక్కుంటూ నిలబడింది కొన్ని క్షణాలు. అతను కనిపించకపోయినా ఆ గదిలోనే ఆ మూలనున్న చీకట్లో తన కోసమే వేచి చూస్తున్నాడన్న స్పృహ నాగస్వరంలో తన మదిని మీటుతుంటే ఆగడం ఆమె వల్ల అస్సలు కాలేదు. నెమ్మదిగా కదిలి తలుపు దగ్గరికి చేరి చప్పుడు కాకుండా గది తలుపులు మూస్తూ బయటికి చూసింది. దూరంగా మండపంలోని పెళ్లితంతునే అందరూ అబ్బరంగా చూస్తున్నారు. తలుపు దగ్గర నుంచి వెనుదిరగబోతూ ఉండగా అప్పుడే ఎవరో ఇద్దరు ముత్తైదులు ఆ గది ముందుగా వెళుతూ పెళ్లి మండపం వైపు వెళుతూ ఇలా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు వినిపించాయి ఆమెకి. ఎవరో ఇందాక పెళ్లి కూతురు పక్కన నిల్చున్న అమ్మాయా, మంజుల అని, మా ఆడపొడిచేనమ్మా, వాళ్ళ ఆయనపై, అదే మా అన్నపై అలిగొచ్చిందిలే పుట్టింటికి అని. వాళ్ళది కొత్త చంటే కదా, ఈ కోపతాపాలు ఎన్నాళ్ళుంటాయిలే. పంతాలతో పడక సుఖం దూరం చేసుకుంటే అడవి కాచిన వెన్నెలయ్యేది. వాళ్ళ మనసులు, దేహాలు, కోరికలే. ఆ మాటల్లోని జీవిత సత్యంతో పాటు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలను ఎప్పటికప్పుడు వాడేసుకోవాలి అన్న నానమ్మ మాటలు గుర్తొచ్చాయి మంజులకి. ఆ తర్వాత దూరంగా పెళ్లి మండపం నుండి వినిపిస్తున్న మంగళ వాయిద్యాలు మనసులోని సంశయాలను పటాపంచలు చేస్తూ ఉండగా తలుపు పూర్తిగా దగ్గరకేసి ఆ చీకట్లో తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న అతడు ఉన్న గది మూలకి అడుగులు వేసింది మంజుల. ఇంకా చాలు, ఇంకొక్క 10 నిమిషాలు చాలే. ఇలాంటి 10 నిమిషాలు చాలానే అయ్యాయి. ఇది చివరాకృతిలే, కాదనకో ప్లీజ్. ఏయ్, నీకేమైనా మతిపోయిందా? ఇక్కడ మండపంలో పెళ్లి జరుగుతోంది. నేనెవర్ని? పెళ్లి కూతురికి స్వయాన అక్కని. ఇంతసేపు నేను కనిపించకపోయేసరికి డౌట్ వచ్చి ఎవరైనా ఇటు వచ్చారంటే కొంప మునుగుద్ది. నీకేం మగమహారాజులు మేమే, నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేను. అయితే వెళ్ళిపోతావా? నేనంటే ఇష్టం లేదా? ఎందుకు లేదు? మీరంటే ఇష్టం లేకుండానే అవతల పెళ్లి జరుగుతున్నా తెగించి మరీ ఇంతసేపు మీతో ఎందుకుంటాను? ఇన్ని 10 నిమిషాల్లో ఎందుకు గడుపుతాను అని అంది. సారీ మంజులా. హర్ట్ అయ్యారా అంది. లేదు, నేనే నిన్ను హర్ట్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీకు దూరమై నేను ఉండలేను, నువ్వు ఉండలేవని నాకు తెలుసు. ఆ తెలుగు టీవీ సీరియళ్ళు చూస్తూ నన్ను పట్టించుకోవడం లేదనే వద్దన్నాను, కానీ నువ్వు చూడడం ఆపలేదు. అందుకే తిక్కరేగి కనెక్షన్ పీకించేశాను. సారీ అన్నాడు అతను. అయ్యో, అదేం లేదులేండి. ఆ పిచ్చి సీరియళ్ళ ఎఫెక్ట్ వల్లే మెంటలెక్కి మీతో పోట్లాడి వచ్చేసాను. ఇంకెప్పుడు వాటిని చూడను, సరేనా? డోంట్ వరీ, నేను ఇక్కడికి వచ్చే ముందే మళ్ళీ కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించాలే. రేపు వెళ్ళిపోదామా? అలాగే. మా వారు ఎంత మంచివారో. మీ వారేనా? మా ఆవిడ కూడా. అదండి కదా. బాగుందా? బాగున్నట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.